State-of-the-art research. Industry-driven skilling. 100% placements. KL, deemed to be university. మనం విశాఖ ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే భోగి ఈ సంబరాలు అయితే మొదలయ్యాయి. మనం చూస్తున్నాం అప్పుడు ఆవు పిటకలతో సహజ సిద్ధంగా ఈ భోగి మంట వేయడం అయితే జరిగింది. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు మాధవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, భోగిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇవాళ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ భోగి మంటలు మనం వేసుకోవటం జరిగింది. భోగి అనేది అత్యంత ముఖ్యమైన పండగ. సంవత్సర ప్రారంభంలో వచ్చే ఈ పండగ ద్వారా అందరికీ తెలిసింది చలి నుంచి మనం దూరం అవ్వడం కోసం అని చెప్పి, కానీ దీన్ని చెడు నుంచి మంచి వైపు తిరగడానికి, అలాగే అతి ముఖ్యంగా ప్రకృతిలో ఉండే విష పదార్థాలని దూరం చేయడానికి, ప్రకృతిని శుద్ధి చేసే అద్భుత కార్యక్రమం భోగి. భోగి మంటను ఏ విధంగా వేయాలి అని చెప్పి ప్రజలకి తెలియజేసే కార్యక్రమం. పర్యావరణానికి హానికరమైన పదార్థాలతో మనం భోగి మంట చేయకూడదు. అత్యంత హితమైన అంశం ఏదైతే ఉందో గో పిడకలు, అది దేశీయ గోవు సంబంధించిన ఏవైతే పేడ ఉందో ఆ పేడ ద్వారా తయారు చేసిన పిడకలు. ముఖ్యంగా ఇవాళ సింహాచల నరసింహస్వామి క్షేత్రంలో గోశాల నుంచి పిడకలు తీసుకొచ్చి ఆ విధంగా భోగి మంట చేయడం జరిగింది. తద్వారా మొత్తం పర్యావరణానికి చాలా హితంగా ఉంటుంది. కనుక ప్రజలందరూ కూడా టైర్లు, ప్లాస్టిక్లు వీటికి దూరంగా ఉండండి. ఆవు పిడకలతో మనం భోగి చేసుకుందాం. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. పర్యావరణం, మనం రెండు వేరు కాదు, ప్రకృతి మనిషి ఒకటే అనే సందేశాన్ని ఇవ్వటం. పంచభూతాల యొక్క మిశ్రమం మనం, అలాగే ఈ యొక్క అన్ని జీవ జంతువులు. కనుక వాటిని సంరక్షించడం కోసం, వాటి కోసం ఆలోచన చేయడం కోసం, వాటి పట్ల శ్రద్ధ చూపడం కోసం మనం ఈ పండుగ చేసుకుంటాం. ఆ విధంగా భోగితో ప్రారంభమై రేపు సంక్రాంతి సూర్యుని యొక్క ఆధారంగానే మనందరం ఉన్నాం. కనుక ఆ సూర్యుని యొక్క ప్రాధాన్యత తెలియజేసే పండగ. కనుమ రోజు ఏవైతే పాడి పంటలు సమృద్ధిగా పండడానికి ఏవైతే పశువులు ఉన్నాయో ఆ పశువులకి పూజ చేసే అద్భుత కార్యక్రమం. చివరి రోజు అందరూ కూడా సంతోషాన్ని పండించుకునే ముక్కనుమ రోజు అందరికీ కూడా మనం పసుపు కొమ్ములు పంచడం ద్వారా ఊరంతా ఒకటిగా నడవాలి అనే ఒక అద్భుత సందేశం. కనుక ప్రకృతి యొక్క పండగ ఇది. కనుక అది దాన్ని మనకి తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఎవరైతే గో ఆధారంగా వ్యవసాయం చేస్తారో అందరూ కలిసి పర్యావరణాన్ని హితంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం తప్పకుండా ఆదరించాలి, వాళ్ళ యొక్క ఉత్పత్తులే కొనాలి అనే సందేశం కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. అదే ప్రధానంగా ఈ విశాఖలో గో ఆధారిత సంరక్షణ సంబంధించి ఈ ఆవు పేడతో చేసిన పిడకలతో పర్యావరణానికి హాని కలగకుండా అయితే వీళ్ళు ఇక్కడ భోగి మంటలు అయితే చేశారు. ఇది చాలా ఒంటికి కూడా చాలా మంచిది, ఈ పర్యావరణానికి కూడా హాని కలగకుండా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా చేయడం అనేది మేము చాలా ఆనందదాయకంగా ఉంటున్నాం అని చెప్పి చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ చాలామంది ఈ మహిళలు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏ విధంగా చేసుకుంటున్నారు? మేము చాలా బాగా ఈ అరేంజ్మెంట్ అంతా చూసి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి దగ్గర మేము ఇంతలా చేసుకోలేం కాబట్టి ఇక్కడ ఇదంతా చూసి గంగరెద్దుల్ని అంతనిగా చూసి కూడా చాలా చాలా బాగుందండి. పల్లెటూరు వాతావరణం మేము ఇక్కడ ఫీల్ అవుతున్నాం. అది యాక్చువల్గా అంటే పర్యావరణానికి హాని కలగకుండా చేసేది ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎన్విరాన్మెంటల్ కాన్షియస్గా చాలా బాగుందండి యాక్చువల్గా అయితే. అది అయితే పర్యావరణానికి హాని కలగకుండా అయితే వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా చేస్తున్నారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇది మనకి ఈ కలియుగంలో ఇలాంటివి చాలా అరుదుగా చేస్తాం. అందులో ఇలాంటి పట్టణాలలో అనేది మన విశాఖపట్నంలో ఈ నగర నడిబొడ్డున సముద్ర తీరాన్న ఇంత చక్కగా మనం ఏదైతే ఈ యొక్క దేశీ ఆవు పిడకలతో మనం చేస్తున్న ఈ భోగి అనేది పర్యావరణానికి చాలా మంచిది. అదేవిధంగా మనకి ఇవాళ రోజున చూసుకుంటే అందరూ ఏవి పడితే ఇంట్లో ఉన్న పాత సామాన్ అన్నా కూడా తెచ్చి వేసేసి నచ్చినట్టు చేస్తున్నారు. అసలు నిజమైన భోగి అంటే మనం జరుపుకునేది ఈ విధంగా జరుపుకుంటాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఇది మనం ఇళ్లలో అందరూ ఇప్పుడు కల్చర్ మర్చిపోయి అంతా కూడా విదేశీ బాటలు పడుతున్న సందర్భంగా డాలర్ల వేట కోసం మన కల్చరు విదేశాలు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బాగా గుర్తిస్తున్నారు. తర్వాత అమెరికాలో కూడా చాలామంది హిందూ చదువుతున్నారు, పాశ్చాత్య దేశాల్లో కూడా మన యొక్క సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకొని. ఆ విషయంలో ఇప్పుడు ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిన మన ఎన్ఆర్ఐస్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి. దాన్ని మళ్ళీ మన కల్చర్ని తిరిగి అకల్చరైజ్ చేయడానికి, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఈ కొత్త తరానికి తెలియజేయడానికి ప్రయత్నంలో భాగంగా తర్వాత మన పశువులకి, మనకి ఈ జీవరాశికి మనకి ఎటువంటి అన్యోన్య సంబంధం ఉందో, అవినాభావ సంబంధం ఉందో తెలియజేయడానికి దానికోసంగా జంతుజాలం జీవజాలం లేనిదే
మనుషులు కూడా బతకలేరని చెప్పేసి ఆ ప్రాముఖ్యతను గుర్తించడానికి మన పూర్వీకులు చాలా ఒక శాస్త్రీయ పద్ధతిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, మన రిలీజియస్ టచ్ ఉన్న ప్రతి దాంట్లో కూడా. ఆ విధంగా మన కల్చర్ని భావితరాలకి తెలియజేసి ముందుకు కొనసాగించడానికి మన హిందుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, ఏర్పాట్లు జరిగాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది. విదేశీ ధోరణుల్ని పెడధోరణులు పట్టిస్తున్నాయి, కన్వర్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దాంట్లో మళ్ళీ హిందూ సంస్కృతి గొప్పతనాన్ని మనకి మళ్ళా తెలియజేసి మళ్ళా హిందూ మతంలోకి వెనక్కి వచ్చే విధంగా వారికి ఆహ్వానం పలుకుతూ ఇది మంచి శుభపరిణామం. మనం హిందూ ధర్మం అనేది అందరూ బతికేలాగా చేస్తుంది. ఇది అందరూ బతకాలి, ఇది మతాన్ని మించి, అన్ని మతాలని మించి హిందుత్వం అనేది అన్నిటికన్నా ముందు పుట్టింది, ప్రపంచం అంతా విస్తరించింది. ఆ విధంగా మళ్ళా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక్కడికే పరిమితం అయిపోయింది. ఇక్కడ కూడా దీన్ని సనాతన ధర్మాన్ని రూపుమాపే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఎదుర్కోవటానికి మన బీజేపీ ఆధ్వర్యంలో అయితే కానీ, హిందుత్వ సంస్థలు అయితే కానీ కంకణం కట్టుకున్నాయి. తిరిగి మన కల్చర్ని, మన యొక్క భారత ఈ గ్రేట్నెస్ ఏదైతే ఉందో దాన్ని పునరుజ్జీవనం చేయించాలని చెప్పేసి, దాన్ని ముందు తరాలకు అందించి కొనసాగించాలని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పుడు నేను విలేజ్ వాతావరణం నుంచి వచ్చాను, కానీ ఇక్కడ ఈ సంవత్సరం విశాఖపట్నంలో భోగి ఈ సెలబ్రేషన్ చేసుకోవడం ఇది మొదటిసారి. సో ఇక్కడ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి గోవు నుంచి ప్రకృతి పరంగా వచ్చిన గోవు పిడకలు ఏవైతే ఉన్నాయో, ఆవు నుంచి వచ్చిన పిడకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెయ్యి ద్వారా ఇక్కడ వేసి భోగి ద్వారా చేసినటువంటి ఈ పండుగ ఏదైతే ఉందో ఈ అందరిలో కూడా ఆ వాతావరణం నెలకొంది. హిందువులందరూ కూడా ఈ యొక్క ఆచార సాంప్రదాయాలు కానీ, ఈ భోగి, సంక్రాంతి, కనుమ అనేవి నిరంతరం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ హిందువులకు సంబంధించి ఈ పండుగ అనేది ఎంతో ఉపయోగకరమైనది. మన ఆరోగ్యం పట్ల కానీ, మన సంస్కృతి ఆచారం పట్ల కానీ, మన దేశం యొక్క దీని గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ చాలా అవసరం. సో ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో అందరికీ భోగి శుభాకాంక్షలు. మేడం చెప్పండి, ఏం చెప్తారు? మనకి పట్టణవాసులు ఎక్కువగా ఏమనుకుంటామంటే భోగి అనగానే ఇంట్లో ఉన్న పాత వస్తువులతోనే మంట వేయడం అనుకుంటాం. అలా కాదు, భోగి అనగానే మనకున్నటువంటి పర్యావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తీసేసే విధంగా కొత్త సంవత్సరానికి మనం నాంది పలకాలని, అలాగే గో ఆధారిత పేడతో కానీ పిడకలు చేసి వాటితో చేసినటువంటి ఈ మంట వేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రకృతి మొత్తం శుద్ధి జరుగుతుంది. అందుకోసమే మనం ముఖ్యంగా భోగి అనేది జరుపుకుంటాము. కాబట్టి పట్టణంలో ఉన్న అందరూ కూడా పాత సామాన్లు, టైర్లు ఇలాంటివి వేయకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా మనం ఓన్లీ గో ఆధారిత సంబంధించిన ఈ పిడకలతోనే మనం పండుగను ప్రారంభించుకోవాలని, నేచర్ని మనమే కాపాడుకోవాలని అందరికీ మనవి చేసుకుంటాం. చెప్పండి, ఏం చెప్తారు? నా పేరు జీవిరత్నం అండి, నేను అల్లిపురం నుంచి వచ్చాను. ఇక్కడ పల్లెటూరు వాతావరణం మాత్రం సృష్టించారు మా గోదావరి ఆధారిత వాళ్ళు. వాళ్ళకి నిజంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మనందరికి కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. తర్వాత ఇంత పల్లెటూరు వాతావరణం, ఆ సన్నాయి మేళ, దాసులు వారు వీళ్ళందరూ రావడం నిజంగా విచిత్రం. ఇక్కడ పాకలు గట్రా లేకపోయినా సరే ఇంత బీచ్ దగ్గర ఎలా గో ఆధారిత ఇన్ని పిడకలతో గోశాల నుంచి మన లక్ష్మీనరసింహస్వామి గుడి నుంచి మరి వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. నిజంగా ఆ వేడి చూస్తే వేడిగా అనిపిస్తుందేమో, కానీ చాలా మంచిది హెల్త్కి. ఆ పొగ రావడం చాలా హెల్త్కి మంచిదండి. కాలుష్యం అంతా నిర్మూలన చేస్తారు. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మనం ఈ ప్రకృతి ఆధారిత ఏదైతే గో నుంచి వచ్చే పిడకలు వీటిని మనం ఉపయోగించడం ద్వారా మన పర్యావరణాన్ని మనం చాలా బాగా కాపాడుకోవచ్చు. సేమ్ టైంలో ఇలాంటి వాతావరణం తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడుండే జనరేషన్కి పాత జనరేషన్ వాళ్ళంతా అట్లా మనకి ఇవి తీసుకొని వచ్చారు. మనం నెక్స్ట్ తరానికి అందించడానికి మనం ఇందులో పాటుపడాలని యువతరానికి కూడా నేను పిలుపునిస్తున్నానండి. ఇలాంటివన్నీ అందరూ ప్రకృతి పరంగా ఉండేవి, పాత సామాన్లు, టైర్లు ఇలాంటివే కాకుండా గో ఆధారిత ద్వారా గోల నుంచి వచ్చే ఈ పేడని పిడకలుగా చేసి దాన్ని కొద్దిగా ఎండబెట్టిన తర్వాత దాని నుంచి వచ్చే ఆ స్మెల్ కానీ ఆ వచ్చే ఇదంతా పీల్చుకోవడం ద్వారా మనకు చాలా గ్రోత్, పిల్లలకి ఇప్పుడుండే పిల్లలకి గ్రోత్ బాగా వస్తుంది. ఇంతకుముందు ఆజాన్ బాహులు ఉండేవారు, ఇప్పుడంతా కొద్దిగా చిన్నగా ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని, పాత వాటిని మనం మళ్ళీ పునరుద్ధరించుకోవడం ద్వారా
మనం ఇంకా కొంచెం మన భావితరాలకి ఇది మంచి శుభపరిణామని నేను భావిస్తున్నాను. మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆవు పిడకలు పర్యావరణానికి హాని కలగకుండా ఈ భోగి మంటలు అయితే ఏర్పాటు చేశారు. ఈ సంక్రాంతి సంబరాల ఆహ్వానంకో భోగి మంటలతో సంబరాలు అని చెప్పి వీళ్ళైతే ఒక బోర్డుని అయితే కూడా చేశారు. ఆవు పిడకలతో పర్యావరణం భోగి మంటల కార్యక్రమం అనేది మనం చూడొచ్చు. ప్రధానంగా మనం భోగి మంటలు అంటే సర్వసాధారణంగా ఏవైతే చెక్కలు ఏదైతే చెట్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అందులో ప్లాస్టిక్ టైర్లు అనేక వ్యర్థాలతో మంటలు వేసేస్తుంటూ ఉంటారు. అది మన ఒంటికి మంచిది కాదు, అలాగే అది పీల్చే గాలి కూడా మంచిది కాదు అని చెప్పి వీళ్ళు ప్రధానంగా తెలియజేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు ఎక్కడైతే ఆవు పిడకలు సింహాచలం గోశాల అయితే ఏదైతే ఉందో ఆ ఆవు పిడకలకు సంబంధించి ఈ భోగి మంట అయితే వేయడం జరిగింది. అది ఈ మనుషులకు కూడా చాలా మంచిది, ఇది పీల్చే గాలి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్పి వీళ్ళైతే గో ఆధారిత సంరక్షణ సంస్థ వాళ్ళైతే ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని మరి ఇక్కడికి వచ్చి ఈ భోగి మంటను ఆస్వాదిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ RTV, విశాఖ ఆర్కే బీచ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.